తెలంగాణ శాసన మండలిలో కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకోసం 100 కోట్లు మంజూరు చేశాం. ఇదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. బడ్జెట్ అంచనాలు అధ్యక్ష, మా ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి గాను ప్రణాళిక వ్యయం కింద 52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద 63,306 కోట్లు కలిపి మొత్తము 1,15,689 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆర్థిక మిగులుగా 531 కోట్లు, ద్రవ్యలోటుగా 16,969 కోట్లు అంచనా. జిఎస్డిపిలో ద్రవ్యలోటు 3.49% అంచనా. 2014-15తో పోల్చితే ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల వలన ఈ సంవత్సరం ప్రణాళికేతర వ్యయం 2014-15 కంటే గణనీయంగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రాబడిలో వాటా శాతం 32 నుంచి 42 వరకు పెంచినప్పటికీ మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గించడం వలన 2015-16 సంవత్సరం ప్రణాళిక వ్యయం పెంచడానికి మా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి మనకు పన్నుల రాబడి 12,823 కోట్లు మాత్రమే. 2014-15 సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని 3,14,840 కోట్ల నుండి 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను 1,80,000 కోట్ల 293కు తగ్గించింది. తదనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రణాళిక నిధులు 2014-15 బడ్జెట్ అంచనా 11,781 కోట్లతో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరానికి 6,497 కోట్లు మాత్రమే. కేంద్రము రాష్ట్రానికి ఇచ్చే నిధుల శాతం తగ్గించినప్పటికీ మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తన 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలో జీడీపీలో 3.9% ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు వారి జిఎస్డిపిలో 3% ద్రవ్యలోటును పరిమితం చేయడం విచిత్రమైన విషయం. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలలో బారోయింగ్ లిమిట్ను కొన్ని నిబంధనలకు లోబడి జిఎస్డిపిలో 3.5% పెంచినప్పటికీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సుపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్ష, 1000 మైళ్ళ దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలనేది లోకోక్తి. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో మా ప్రభుత్వం అనేక వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ దృఢంగా వడివడిగా ప్రయాణం ప్రారంభించింది. మా ముఖ్యమంత్రి గారు గమ్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనుతిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. అధ్యక్ష, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. గత 9 నెలల అతి తక్కువ కాలంలో మా ప్రభుత్వం అనుసరించిన విధానం తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నది. నేను ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈ యొక్క బడ్జెట్ ప్రసంగాన్ని సభ్యులందరూ కూడా శ్రద్ధతో విన్నందుకు నేను నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ